అసలు ఏమిటి ఈ వక్ఫ్ బోర్డు? దీని అంటే దీని చరిత్ర ఏమిటి, పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి, అక్కడి నుంచి మొదలెడదాం. ఎందుకంటే చాలామందికి అసలు ఈ వక్ఫ్ బోర్డు ఉందన్న సంగతి తెలియదు. కానీ ఇది చేస్తున్నటువంటి భయంకరమైన అరాచకాలు చాప కింద నీళ్ళలాగా వెళ్ళిపోతున్నాయి. అసలు వక్ఫ్ బోర్డు అంటే ఫస్ట్ వక్ఫ్ వేరు, బోర్డు వేరు. వక్ఫ్ అంటే మనం లీగల్ ప్రకారంగా రాసుకుంటే ముస్లిం సమాజంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు చారిటీ కింద అల్లా పేరు మీద ఇచ్చినటువంటి భూమి. ఓకే, అది ఇస్లాం ప్రకారం వాళ్ళు చెప్పుకునేది. కొంతమంది దాన్ని ఆపి ఉంచడము అంటారు, కొంతమంది అల్లాకి అప్పగించబడిన భూమి అంటారు, లేకపోతే ముస్లింలకు ఇచ్చిన భూమి అంటారు ఇస్లాం ప్రకారం. నన్ను అడిగితే వక్ఫ్ అనేటటువంటిది దోపిడి, దుర్మార్గం, దౌర్జన్యం. 300 సంవత్సరాల క్రితం మీదేవరు? మాది నెల్లూరు జిల్లా కావాలండి. నెల్లూరు జిల్లా కావాలి. నెల్లూరు జిల్లా కావలిలో ఒక 300 సంవత్సరాల క్రితం ఒక దొంగల ముఠ వచ్చి మీ ఊరి మీద పడి దాడి చేసి అందరినీ ఇళ్ళగొట్టి ఆ భూమి మొత్తాన్ని ఆక్రమించుకుంది, ఆ సంపదను దోచుకుంది. 300 సంవత్సరాల తర్వాత ఆ దోచుకొని ఆక్రమించుకున్నటువంటి వారసులు వచ్చి 300 సంవత్సరాల క్రితం మా తాతలు మీ ప్రాంతాన్ని దోచుకున్నారు, ఈ భూమి అంతా వాళ్ళ కిందకి రాసుకున్నారు, ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఇళ్ళగొట్టి దాన్ని మొత్తాన్ని తీసుకుంటే దాన్ని ఏమంటారు? దోపిడీ అని అంటారు. వక్ఫ్ కూడా అదే. భారతదేశానికి వక్ఫ్కి అసలు సంబంధమే లేదు. కానీ ఈ ముస్లింలు చారిటీ ప్రకారం వక్ఫ్ బోర్డు కింద రాసినటువంటి ల్యాండ్లు అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ వక్ఫ్ బోర్డు అనేటటువంటి ఒక వ్యవస్థని ఏర్పాటు చేసి ప్రభుత్వం వాళ్ళకి అప్పగించింది. ఇది ఈ దేశంలో రాజ్యాంగానికి విరుద్ధం, నైతికతకు విరుద్ధం, సెక్యులరిజంకి విరుద్ధము, ఇతర మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు కూడా విరుద్ధం. అసలు ఇది భారతదేశంలో ఎక్కడ పుట్టిందంటే రికార్డెడ్గా అంటే ఒక 1200 సంవత్సరాల క్రితం పుట్టింది, లేకపోతే ఇస్లాంలో ఎప్పుడో పుట్టింది అని వాళ్ళు చర్చలు చేస్తూ ఉంటారు ముస్లిమ్స్, ఇది పురాతన కాలాన్ని. బట్ రికార్డెడ్ ప్రకారం 1923-24 కాలంలో బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి సున్నీ బోర్డు, షియా బోర్డు, ఈ 2 బోర్డ్స్ ఏం చేసినాయంటే బ్రిటిష్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మా మసీదులు, షాదీఖానాలు, మదర్సాలు, తర్వాత గ్రేవియార్డ్స్ ముస్లింలు ఉంటాయి కదా, వీటిని నిర్మించుకోవడానికి మాకు కొంత ముస్లింలకు సంబంధించిన ల్యాండ్ ఉంది కదా, ఆ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని ఒక బోర్డుగా ఏర్పాటు చేయండి అని వాళ్ళను బ్రిటిష్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు అప్రూవ్ చేశారు. అప్పటి నుంచి ఇది రికార్డెడ్గా భారతదేశంలో ఉంది. అయితే భారతదేశం 1947లో మతపరంగా విడిపోయింది. భారతదేశంలో ముస్లింలు అందరూ అక్కడికి వెళ్ళిపోవాలి, అక్కడ ఉన్నటువంటి హిందువులందరూ ఇక్కడికి వచ్చేయాలనేటటువంటి నినాదంతోనే భారతదేశం 2 ముక్కలైంది, లేకపోతే 2 ముక్కలయ్యేది కాదు కదా. అలా ముక్కలైనప్పుడు ఇక్కడ నుంచి ముస్లింలందరూ అక్కడికి వెళ్ళిపోయినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి హిందువులందరూ ఇక్కడికి వచ్చేసినప్పుడు ఇంకా ఇక్కడ ముస్లిం వక్ఫ్ బోర్డ్ అనేది ఎందుకు ఉంటుంది, వక్ఫ్ ల్యాండ్ అనేటటువంటిది ఎందుకు ఉంటుంది? సో ఇది అన్యాయంగా, అక్రమంగా కాంగ్రెస్ గవర్నమెంటు భారతదేశం మీద రుద్దినటువంటి చట్టము, బోర్డు. ఇది అసలు దీనికి నైతికత అనేది రాజ్యాంగపరమైనటువంటి నైతికత లేదు భారతదేశంలో వక్ఫ్ బోర్డు. కానీ రాజ్యాంగపరంగా గుర్తింపు ఉందా దీనికి? రాజ్యాంగపరమైన గుర్తింపు కూడా లేదు. గుర్తింపు కూడా లేదు. రాజ్యాంగపరమైన అసలు రాజ్యాంగానికి విరుద్ధం అండి వక్ఫ్ బోర్డు. మరి రాజ్యాంగం ఇప్పుడు రాజ్యాంగపరంగా దీనికి గుర్తింపు లేదు, రాజ్యాంగానికి విరుద్ధం అవును ఇది. కానీ ఒక ప్యారలల్ వ్యవస్థని ఇది ప్యారలల్ ఒక చట్టపరమైనటువంటి సుప్రీంకోర్టుకి ఏ అధికారాలు ఉంటాయో వక్ఫ్ బోర్డుకి కూడా అదే అధికారాలు కట్టబెట్టింది గత కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశంలో. అది దుర్మార్గం. ఇప్పుడు వక్ఫ్ బోర్డు అనేటటువంటి ల్యాండ్ ఎవరైతే ఉన్నారో మాది ఆ ల్యాండ్, వక్ఫ్ బోర్డు ఆఫీసర్లు కానీ ముల్లాలు కానీ మాది ఆ ల్యాండ్, వక్ఫ్ బోర్డుకి సంబంధించిన ల్యాండ్ అని వాళ్ళు నోటీస్ ఇచ్చి దాన్ని తీసుకోవాలనుకుంటే సుప్రీంకోర్టు కూడా దాన్ని ఎదుర్కోలేదు, హైకోర్టు కూడా దాన్ని ఎదుర్కోలేదు, రాజ్యాంగం ఎదుర్కోలేదు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పోలీసులు ఎవరు దాన్ని ఎదుర్కోరు. అది వక్ఫ్ బోర్డు కిందకి వచ్చేయాల్సిందే. అంటే ఇక రాజ్యాంగానికి సంబంధించింది ఎలా అవుతుంది? ఇక అసలు రాజ్యాంగానికి అతీతము ఎంటిటీ ఎక్కడుంది? లేదు. నేను అనేది అదే, రాజ్యాంగ విరుద్ధము, నైతిక విరుద్ధము అని మొదలు పెట్టడానికి గల కారణమే వక్ఫ్ బోర్డు అన్యాయము, దౌర్జన్యము, దుర్మార్గము, దోపిడీ. ఇది అసలు ఇస్లాంలో ఉన్నదా? అంటే ఖురాన్ షరీఫ్ దీని గురించి చెప్పబడి లేదు. ఇస్లాంలో వక్ఫ్ అనేటటువంటిది ఖురాన్లో ఎక్కడా లేదు. ఖురాన్ అనేటటువంటి గ్రంథం మొత్తంలో వక్ఫ్ అనేటటువంటి పేరు కానీ వక్ఫ్కు సంబంధించినటువంటి ఆనవాళ్ళు కానీ ఇప్పుడు వీళ్ళు వక్ఫ్ అని దేన్ని చెప్తున్నారో దానికి సంబంధించి సరిసమానమైనటువంటి పదాలు, అర్థాలు, వాక్యాలు ఖురాన్లో ఎక్కడా లేవు. వీళ్ళు చెప్పే స్టోరీ ఏంటంటే ఖురాన్లతో పాటు హదీజులు కూడా మాకు
పవిత్రమైనవే. హదీజులు కూడా మహమ్మద్ చెప్పినటువంటి వాక్యాలే. కానీ ఖురాన్ వేరు, హదీజులు వేరు. మేము ఖురాన్ని మెయిన్గా ఫాలో అవుతాం, హదీజులు అనేటటువంటి వాటిని సపరేట్గా ఫాలో అవుతామని చెప్తారు. అట్లా హదీజులు ఫాలో అయ్యే దాంట్లో 1632 హదీజ్లో ఉమర్ అనేటటువంటి వాడు, ఒక వ్యక్తి ఎవడైతే ఉన్నాడో వాడు ఒక రాజ్యం మీద పడి దాడి చేశాడు. దాడి చేసి ఆ రాజ్యాన్ని మొత్తం దోచుకున్నాడు. దోచుకొని మహమ్మద్ దగ్గరకు వచ్చి, నేను ఒక రాజ్యం మొత్తం దోచేసుకున్నాను, అక్కడ నాకు చాలా భూమి లభించింది, దీన్ని నేను ఏం చేయాలని మహమ్మద్ ప్రవక్తను అడుగుతాడు. అడిగితే దాన్ని అల్లా పేరు మీద వక్ఫ్ చెయ్యి అని మహమ్మద్ ప్రవక్త చెప్పినట్టుగా అప్పటి నుంచి ఏదైతే అల్లా పేరు మీద దోచుకోబడినటువంటి భూమి ఏదైతే ఉందో, లాక్కోబడిన భూమి ఏదైతే ఉందో, సంపాదించిన భూమి ఏదైతే ఉందో, దాన్ని అల్లా పేరు మీద వక్ఫ్ చేస్తే, ఒక్కసారి దాన్ని అల్లా పేరు మీద వక్ఫ్ చేస్తే ఇక ఎల్లప్పటికీ వక్ఫే. ఈ భూమి ప్రళయంలో కలిసిపోయేంత వరకు అది వక్ఫే అని మహమ్మద్ ప్రవక్త చెప్పినట్టుగా వీళ్ళు ప్రచారం చేసుకుంటారు. అది ఖురాన్కి సంబంధించింది కాదు. అది